ఒక ఆవిడ చెన్నై నుంచి రాయటం జరిగింది. తన కొడుకు అంటే ఆవిడికి 3 మగపిల్లలున్నారు. పెద్దబ్బాయిని ఎంబీబీఎస్ చదివించటానికి ఆస్ట్రేలియాకు పంపారట. అక్కడ తను 1.5 సంవత్సరం చదువుకుని చదువుని వదిలిపెట్టి వచ్చేశాడట. నేను చదవలేకపోతున్నాను, చదవటం కుదరటం లేదు అని చెప్పి వచ్చేశాడు. ఇప్పుడు చెన్నైలో తను ఒక కంప్యూటర్ సెంటర్లో పనిచేస్తున్నాడు. జీతం కూడా పెద్దదేమీ కాదు. ఇక రెండవ కొడుకు ఇంజనీర్ కావాలని అతను బాగా చదువుతూ ఇక్కడే చెన్నైలో ఉంటున్నాడట. తను కూడా కొంతకాలం చదివి ఆ చదువుకి ముగింపు పలికాడు. ఇప్పుడేం చేయాలో ఏంటో అర్థం కాక తిరుగుతున్నాడు. ఇక మూడవ అబ్బాయి ఇప్పుడే +2ని పూర్తి చేశాడు. బాగా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇతన్ని ఎందులోకి పంపాలి, ఏది చదివించాలి? ఇతనికి ముందు పుట్టినటువంటి ఇద్దరు అంటే ఈ పిల్లాడి యొక్క అన్నలిద్దరూ కూడా వాళ్ళ చదువులు మధ్యలోనే వదిలి వచ్చేశారు. ఇతని పరిస్థితి కూడా అలాగే అవుతుందేమోనని ఆ తల్లి భయపడుతోంది. మధ్యతరగతి కుటుంబం, లక్షలు ఖర్చు పెట్టలేరు. ఇదివరకే లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ తల్లి ఇలా రాసింది: